ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వరంగల్ జిల్లాకి సంబంధించి కూడా అక్కడ కూడా ఏదైతే హోరాహోరీగా ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా ఇందాక మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ చెప్పారు. ఎస్ శ్రీకాంత్, ఏంటి లెక్కింపు స్టార్ట్ అయిపోయిందా? సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు? కొద్దిసేపటి క్రితం కూడా పోలింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడే ఆయా సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా కౌంటింగ్ హాల్లో మిగతా వారు దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. ఎస్ శ్రీకాంత్, ఇప్పుడిప్పుడే కూడా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి లోపలికి వెళ్లేటువంటి క్రమంలో కూడా వారందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోపలికి అనుమతిస్తున్నారు. ఇటు అభ్యర్థులు అయితే ఏజెంట్లకు సంబంధించినటువంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ మొబైల్స్ కానీ అలౌట్ చేయనటువంటి సిచ్యువేషన్ మరి అయితే ఉందో కూడా ఎన్నికల అధికారులు ఇచ్చినటువంటి ఒక ఐడెంటిటీ కార్డు తీసుకొచ్చిన వారిని మాత్రమే లోపలికైతే అనుమతిస్తూ అని చెప్పొచ్చు. ఇప్పుడే ఆయా సంబంధించిన కొన్ని సీల్ బాక్స్ కూడా ఓపెన్ చేశారు. మొదటి నుంచి 1, 2, 3 వార్డులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆయా సంబంధించిన అభ్యర్థులను లోపలికి ఏజెంట్ల లోపలికి పిలిచిన తర్వాత ఆయా టేబుల్ అయితే ఏర్పాటు చేశారు. సీట్ బాక్స్ ను ఓపెన్ చేసిన తర్వాత మొదటగా అయితే పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క స్టార్టింగ్ అయిన తర్వాత అయితే కూడా మిగతా సంబంధించినటువంటి ఓట్లను అయితే కూడా కట్టలుగా కడతారు. కట్టలు కట్టిన తర్వాత ఒక్కొక్క కట్ట 50 చొప్పున కట్టిన తర్వాత మిగతా కౌంటింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఈ నేపథ్యంలో సిబ్బంది కూడా ఇప్పుడే అక్కడ టేబుల్స్ నేపథ్యంలో వాటిని ఏర్పాటు చేశారు. బాక్స్ లో కూడా ఇప్పుడే తెరుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయితే కూడా మరొక 20 నిమిషాల్లో కూడా దాని రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ ఆ తర్వాతకి సాధారణంగా ఉన్నటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించిన మొదటగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మొదటి ఫలితం మాత్రం వర్ధన్నపేట నియోజకవర్గ ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది అత్యంత తక్కువ కూడా ఉన్నటువంటి వార్డులు 12 వార్డులు మాత్రమే ఉన్నాయి. కేవలం ఇక్కడ 1300 ఓట్లు మాత్రమే ఒక్కొక్క వార్డుకు అయితే ఉంటాయి. కాబట్టి అందులో 80% మాత్రమే పోలింగ్ అయింది. కాబట్టి ఇక్కడ సుమారుగా 900 నుంచి 1000 మాత్రమే ఓట్లు అయితే పోల్ అయింది. పోల్ అయినటువంటి నేపథ్యంలో ఆ కౌంటింగ్ ప్రక్రియ అయితే కూడా త్వరగా చేసేందుకైతే అధికారులు ఇప్పటికే ఏర్పాటు చేయడం అన్ని కూడా సుమారుగా 70 మంది కౌంటింగ్ సిబ్బంది అక్కడ ఉన్నారు. మొత్తం 4 టేబుల్స్ గా ఏర్పాటు చేసి ఒక్కొక్క కౌంటింగ్ సంబంధించి 3 రౌండ్లలో కూడా పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దీనికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియలో మొదటి ఫలితం కూడా మరికొద్ది సేపట్లో కూడా వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఫలితం అయితే రాబోతుందని చెప్పొచ్చు. మరోవైపు ఇటు మైబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా జనగామ పరకాల సంబంధించిన మొత్తం కూడా 30 వార్డులకు పైగా ఉన్నాయి. మైబాద్ అయితే 36 వార్డులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మిగతా సంబంధించిన వార్డుల ప్రక్రియకు సంబంధించిన కౌంటింగ్ అయితే త్వరగా వచ్చేందుకైతే అధికారులు ఏర్పాటు చేస్తారు. ఒకవేళ ఆ ఫలితం వచ్చినటువంటి తరుణంలో వెంటనే కూడా ఫలితాలను కూడా విడుదల చేస్తారు. అక్కడ సంబంధించిన ఒక బోర్డును అయితే ఏర్పాటు చేస్తారు. బోర్డు పై కూడా పూర్తి వివరాలు కూడా అందులో వెల్లడిస్తారు. అంటే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎన్ని చెల్లిన ఓట్లు ఉన్నాయి, ఎన్ని చెల్లని ఓట్లు ఉన్నాయి, మిగతా సంబంధించిన నోటాకి ఎన్ని ఉన్నాయి అనే అంశాలు కూడా పూర్తి వివరాలతో కూడా ఒక షీట్ ను కూడా అధికారులు అయితే విడుదల చేస్తారు. అదేవిధంగా బోర్డు పై కూడా డిస్ప్లే చేస్తారు. ఒకవేళ అభ్యర్థులకు సంబంధించిన ఏదైనా అనుమానాలు ఉన్నాయి, ఏదైనా ఏ తొందరగా కౌంటింగ్ ప్రక్రియలో తమకు అనుమానాలు ఉన్నాయన్న నేపథ్యంలో ఆయా సంబంధించిన అభ్యర్థులు ఒక లిఖిత పూర్వకమైన లెటర్ మాత్రం రిటర్నింగ్ అధికారికి అయితే సమర్పిస్తే మాత్రం వారు వెంటనే ఆయా సంబంధించిన బలమైన కారణాలు ఉంటే మాత్రం ఆయా సంబంధించిన కౌంటింగ్ ముగిసిన తర్వాత 1 నుంచి 15 నిమిషాల లోపు లెటర్ ఇచ్చిన క్రమంలో రిటర్నింగ్ అధికారి దాన్ని ధృవీకరించడం వెంటనే దాని రీకౌంటింగ్ ప్రక్రియ అయితే కూడా స్టార్ట్ అవుతుంది. దీనికి కూడా సిబ్బంది అదనంగా కూడా వీరికి ఏర్పాటు చేశారు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క రౌండ్ కు అదేవిధంగా ఒక్కొక్క టేబుల్ కు పూర్తి బాధ్యత అక్కడ రిటర్నింగ్ అధికారి దీన్ని చూసుకుంటారు. కాబట్టి ఈ యొక్క ఫలితాలను కూడా ఎప్పటికప్పుడు వెల్లడించేందుకైతే సిబ్బంది అన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సునీత.